విజయ్ కరూర్ ర్యాలీలో ఇప్పటి వరకు 36 కంటే ఎక్కువ మంది చనిపోయారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. 16 మంది ఆడవారు, 10 మంది చిన్నపిల్లలు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. టీవీకే పార్టీ అధినేత విజయ్ ను జైల్లో వేయాలి అని డిమాండ్స్ పెడుతున్నారు. ఈయన పైన ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ తొక్కిసలాటకు కారణం పోలీసులు విజయ్ స్పీచ్ మధ్యలో కరెంటు తీసేశారు. కావాలనే స్పీకర్స్ ను బంద్ చేశారు. విజయ్ ఎదుగుదల చూడలేక సబోటాజ్ చేశారు, కుట్ర చేశారు. డిఎంకే పార్టీ రాజకీయం చేస్తోంది అని విజయ్ ఫ్యాన్స్ అంటున్నారు. విజయ్ సభకు కావాలనే 7 గంటలు లేటుగా వచ్చాడు. మధ్యాహ్నం రావాల్సిన విజయ్ సాయంత్రానికి వచ్చాడు. ఆకలితో ఉన్న ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. విజయ్ స్పీకర్స్ పని చేయలేదు అని చెప్పి ఇతని మాటలు వినడానికి, ఈయన పాడే పాటలు వినడానికి ప్రజలు ముందుకు తోశారు. దీనివల్ల తొక్కిసలాట జరిగింది అని డిఎంకే పార్టీ కార్యకర్తలు, పోలీసులు వాదిస్తున్నారు. 9 ఏళ్ల చిన్న బేబీ మిస్ అయితే వెతకడానికి తొక్కిసలాట జరిగింది అంటున్నారు. ఈ మొత్తం ఇష్యూకు విజయే కారణం. విజయ్ను జైల్లో వేయాలి అని డిఎంకే పార్టీ అండ్ పోలీసులందరూ డిమాండ్ పెడుతున్నారు. ఈ మొత్తం ఇష్యూలో భయంకరమైన రాజకీయాలు జరుగుతున్నాయి. చనిపోయిన వారిని చూడకుండానే విజయ్ వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ఇతనేం నాయకుడు అవుతాడు అని చాలా మంది విమర్శిస్తున్నారు. డిఎంకే స్టాలిన్ రాజకీయాలకు విజయ్ బలయ్యాడు అని కూడా చాలా మంది చెప్తున్నారు. ఈ తొక్కిసలాట జరగడానికి గల 5 ముఖ్య కారణాలు చెప్తా. ఎవరు తప్పు అనేది మీరే డిసైడ్ చేయండి. దీని గురించి చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు బుద్ధి లేదు. మనం మారాలి. 21st సెంచరీలో కూడా స్టాంపేడ్లో ప్రాణాలు కోల్పోవడం ఏంటి? ప్రపంచంలో ఎక్కడ ఒక పొలిటికల్ లీడర్ కోసం లేదా ఒక సినిమా హీరో కోసం ఇలా ఇతన్ని చూడడానికి ఇంతమంది జనాలు పోగుగారు. ఫ్రాన్స్ పిఎం రోడ్డు మీద తిరుగుతాడండి. కెనడా పిఎం కాఫీ షాప్లో కాఫీ తాగినా ఇతన్ని చూసేవాడు, ఇతన్ని మాట్లాడేవాడు ఉండడు. ఎగబడి చూసే సంస్కృతి భారత్లోనే ఉంది, ఎక్కడా లేదు. వాళ్ళేం దేవుళ్ళు కాదు. మీకు ఏదైతే ఉందో వాళ్ళకు కూడా అదే ఉంది. చావడానికి మీరు వెళ్ళారు, ఓకే. చిన్న పిల్లల్ని వేసుకు వెళ్ళడానికి బుద్ధి లేదా? కడుపుకు అన్నం తింటున్నారా లేదా అశుద్ధం తింటున్నారా? మీరు వెళ్ళి ఆ హీరోను చూసి సావచ్చు కదా. 9 ఏళ్ల బేబీని ఎందుకు తీసుకెళ్లారు? అక్కడ విజయ్ స్పీచ్ వల్ల పిల్లలకు ఎగ్జామ్స్ లో హెల్ప్ అవుతుందా లేదా ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ లాగా వస్తాయా? భారతీయులకు సివిక్ సెన్స్ లేదు అనడానికి ఇంకొక పెద్ద ఉదాహరణ కరూర్ ర్యాలీ. అసలు ఈ తొక్కిసలాటకు గల ముఖ్య కారణాలు ఏంటి అంటే, February 2, 2024లో విజయ్ టీవీకే పార్టీ స్థాపించాడు. October 2024 వరకు విజయ్ ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఆన్లైన్లోనే పొలిటికల్ స్పీచెస్ ఇచ్చేవాడు. దీంతో డిఎంకే పార్టీ నేతలు సెంధిల్ బాలాజీ, ఉదయనిధి స్టాలిన్ వీళ్ళందరూ ఏమన్నారు? విజయ్ వర్క్ ఫ్రమ్ హోమ్ పొలిటీషియన్ అని క్రిటిసైజ్ చేశారు. ఇతను ప్రజల ముందుకు రాలేడు, ర్యాలీస్ చేయలేడు, ప్రజలను సంబోధించలేడు. ఇతను కేవలం ట్విట్టర్లో కీబోర్డ్లోనే రాజకీయాలు చేస్తాడు. హీఈస్ అండ్ కీబోర్డ్ వారియర్, హీఈస్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ పొలిటీషియన్ అని క్రిటిసైజ్ చేశారు. సో ఈగోకు వెళ్ళిన విజయ్ పబ్లిక్ మీటింగ్స్ పెట్టడం మొదలుపెట్టాడు. మానాడులు చేశాడు. అక్టోబర్లో ఫస్ట్ మానాడు చేశాడు. లాస్ట్ మంత్ ఆగస్టులో కూడా సెకండ్ పబ్లిక్ మీటింగ్ పెట్టాడు. థర్డ్ పబ్లిక్ ర్యాలీ నిన్న జరిగింది అన్నమాట. నిన్న ఈయన నమ్మక్కల్కు వెళ్ళి ఆ తర్వాత కరూర్కు వెళ్ళాలి. ఈ సభకు ముందు టీవీకే కార్యకర్తలు పోలీసుల దగ్గరికి వెళ్ళి 10,000 మంది వరకు వస్తారు అని చెప్పి పర్మిషన్ అడిగారు. టీవీకే లీడర్స్ కరూర్ బస్ స్టాప్ రౌండ్ అబౌట్ దగ్గర మీటింగ్ పెట్టడానికి, లైట్ హౌస్ దగ్గర మీటింగ్ పెట్టడానికి ఫస్ట్ పర్మిషన్ అడిగారు. అక్కడ రోడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. బస్ స్టాప్ దగ్గర నారో రోడ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పి పోలీసులు వేలు సమ్యపురం అనే ఒక పెద్ద ఏరియాలో, అంటే ఒక పెద్ద గ్రౌండ్లో సభ పెట్టుకోండి, ర్యాలీ చేసుకోండి అన్నట్లు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. 10,000 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. వేలు సమ్యపురంలోనే ర్యాలీ జరిగింది. ఇక్కడే ప్రజలు చనిపోయారు. 10,000 మంది వస్తారు అనుకుంటే 50,000 మంది వచ్చారు. విజయ్ యాక్చువల్లీ మధ్యాహ్నం 3 గంటలకు రావాలి, మేబీ 1 గంటకు రావాలి అనుకుంటా. కానీ ఈయన 7 గంటలు లేటుగా సాయంత్రం 7 గంటలకు వచ్చాడు. హీరోను చూడడానికి కరూర్ ప్రజలు, నమ్మక్కల్ ప్రజలు కూడా వచ్చేశారు. అంటే 2-3 గ్రామాల నుండి ప్రజలు వచ్చేశారు. ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది. 7:30కు ఈయన స్పీచ్ మొదలు పెట్టారు. సడన్గా కరెంటు పోయింది. స్పీకర్స్ పని చేయలేదు, సరిగ్గా వినపడలేదు అని చెప్పి వెనకున్న ప్రజలందరూ ముందున్న వారిని తొక్కారు. తొక్కిసలాటలో ఊపిరి ఆడగా ఆడవారు, చిన్నపిల్లలు చనిపోయారు. 9 ఏళ్ల బేబీ కనబడడం లేదు అని చెప్పి విజయ్ స్పీచ్ మధ్యలోనే ఆ బేబీని వెతకండి అని స్పీచ్ మధ్యలోనే చెప్పాడు. బేబీని వెతకడానికి వెనకున్నవారు ముందున్నవారిని, ముందున్నవారు వెనకున్నవారిని, ఇలా తొక్కిసలాటల్లో స్టాంపేడ్లో కూడా చాలా మంది చనిపోయారు. మధ్యాహ్నం నుండి ప్రజలు ఎండలో నిలబడ్డారు. ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. విజయ్ స్పీచ్ మధ్యలో ప్రజల వైపు వాటర్ బాటిల్స్ కూడా విసిరారంట. బాటిల్స్ను పట్టుకోవడానికి కూడా తొక్కిసలాట జరిగింది అంటున్నారు. పోలీసులు పెట్టిన బ్యారిగేడ్స్ను తొక్కేశారు. టీవీకే పార్టీ నుండి క్రౌడ్ను కంట్రోల్ చేయడానికి ఎవరూ లేరు.
చిన్న పిల్లల్ని వెనక్కి తీసుకెళ్ళండి అని హెచ్చరించడానికి కూడా ఎవరూ లేరంట. ఇంతమంది ప్రజలు వస్తారు అని అంచనా వేయడంలో పోలీసులు విఫలమయ్యారు. క్రౌడ్ ను కంట్రోల్ చేయడం చేతగానప్పుడు ర్యాలీను క్యాన్సిల్ చేయాల్సింది ఎవరు? పోలీసులు. అయితే క్రౌడ్ మేనేజ్మెంట్ అంతా పోలీసుల యొక్క బాధ్యత. డిఎంకే పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారు అంటే విజయ్ కావాలనే లేటుగా వచ్చాడు, ఎక్కువ మంది క్రౌడ్ పోగేంత వరకు వెయిట్ చేసి 7 గంటలకు వచ్చాడు అంటున్నారు. ఎక్కువగా క్రౌడ్ వచ్చిన తర్వాత డ్రోన్ ఫుటేజెస్ తీసుకోవాలి అనుకున్నారంట. డ్రోన్ ఫుటేజ్ కోసం లేట్ చేశారా తెలియదు. అపోజిషన్ పార్టీ అయిన బీజేపీ అంటే అన్నమలై ఏమంటున్నారు అంటే క్రౌడ్ను కంట్రోల్ చేసే బాధ్యత పోలీసులది, డిఎంకే పార్టీ అధికారులది. ఇక్కడ డిఎంకే పార్టీ అని పోలీసులు ఫెయిల్ అయ్యారు అన్నట్లు డైరెక్ట్గా స్టాలిన్ను హెచ్చరించాడు. 36 మంది చనిపోయారు, హాస్పిటల్లో ఉన్నారు. బాధితుల్ని చూడకుండా పరామర్శించకుండా విజయ్ చార్టర్ ఫ్లైట్లో చెన్నైకి వెళ్ళిపోయాడు, ఇతనేం లీడర్ అని డిఎంకే పార్టీ రాజకీయం చేస్తోంది. విజయ్ సపోర్టర్స్ ఏమంటున్నారంటే విజయ్ కనుక హాస్పిటల్కు వెళ్తే మళ్ళీ స్టాంపేడ్ జరుగుతుంది, అందుకే ఈయన చెన్నైకి వెళ్ళిపోయారు. పోలీసులు హెచ్చరించారు కాబట్టి విజయ్ వెనక్కి వెళ్ళిపోయారు అంటున్నారు. విజయ్ వెంటనే ట్వీట్ పెట్టి బాధగా ఉంది, మనసు కవలించి వేసింది అన్నారు. అయితే ఈయన ట్వీట్ వల్ల చనిపోయిన వారు మళ్ళీ బ్రతకలేరు కదా. కరూర్ యొక్క లోకల్ మినిస్టర్ సెంధిల్ బాలాజీను విమర్శించడానికి విజయ్ తన స్పీచ్ మధ్యలో ఒక పాట పాడారంట. ఈ పాట వినడానికి కూడా ప్రజలు ఎగబడ్డారు. ఇక సెంధిల్ బాలాజీ దగ్గరకు వస్తే ఈయన కరూర్కు ఎమ్మెల్యే, వెరీ కాంట్రవర్షియల్ లీడర్. ఈయన సిఎంటీసీ అంటే చెన్నై ట్రాన్స్పోర్ట్ అథారిటీ యొక్క స్కామ్లో కూడా ఉన్నాడు. మీకు పెన్షన్లు ఇవ్వాలి అంటే లంచాలు ఇవ్వాలి అన్నట్లు ఈయన డిమాండ్ పెట్టాడంట. ఈడీ రైట్స్ పడ్డాయి, ఇతని పేరు కూడా ఉంది. సెంథిల్ బాలాజీ తస్మాక్ స్కామ్లో కూడా ఉన్నాడు. స్టానిల్కు ఇతను చాలా అంటే చాలా కావాల్సిన వ్యక్తి. ఇతని కాన్స్టిట్యుయెన్సీలోనే స్టాంపేట్ జరిగింది అంటే డెఫినెట్గా డిఎంకే పార్టీ సపోర్టోజ్ అనేది కొంతవరకు ఉండవచ్చు. ఇక్కడ విజయ్ తప్పేం లేదా అంటే విజయ్ తప్పు కూడా ఉంది, డిఎంకే పార్టీ తప్పు కూడా ఉంది. ముఖ్యంగా వీళ్ళెవరిని బ్లేమ్ చేయలేమండి, ప్రజలది తప్పు. మనం జాగ్రత్తగా ఉండాలి. విజయ్ పైన ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కల్పబుల్ హోమిసైడ్ అన్నారు, అంటే నెగ్లిజెన్స్ కారణంగా ప్రజలు చనిపోయారు అని చెప్పి ఎఫ్ఐఆర్ రాశారు. అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్ అంటే కావాలనే చేయించారని విజయ్ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎండేంజరింగ్ హ్యూమన్ లైఫ్, కావాలనే లేటుగా వచ్చాడు, ప్రజలకు ఫుడ్ వాటర్ను అరేంజ్ చేయలేకపోయాడు, క్రౌడ్ను మేనేజ్ చేయడంలో టీవీకే క్యాడర్ విఫలమైంది, ప్రజల్ని హెచ్చరించడంలో టీవీకే పార్టీ లీడర్స్ విఫలమయ్యారు అని చెప్పి ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నెగ్లిజెన్స్ ఆర్ క్రిమినల్ లియబిలిటీ అంటే క్రిమినల్ కేసెస్ పడ్డాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఎంక్వైరీ కమిషన్ను కూర్చోబెట్టారు. ఒకవేళ ఈ ఇన్వెస్టిగేషన్లో విజయ్ పార్టీ కార్యకర్తలు కావాలనే ప్రజల్ని పోగజేశారు, కావాలనే ఈ తొక్కిసలాటకు కారణమయ్యారు, కావాలనే విజయ్ను లేటుగా పిలిపించుకున్నారు అనేది తెలితే విజయ్ను జైల్లో వేయడం ఖాయం. అయితే ఇక్కడ లీగల్ డిఫెన్సెస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. విజయ్ యొక్క లీగల్ టీం రంగంలో దిగింది. వీళ్ళు ఏమంటున్నారు అంటే పోలీసులే కావాలని లేటుగా పర్మిషన్ ఇచ్చారు, క్రౌడ్ను సరిగ్గా మేనేజ్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారు, అంచనా వేయడంలో పోలీసులు విఫలమయ్యారు, కరూర్ పోలీసులు దీనికి కారణం అన్నట్లు విజయ్ లీగల్ టీం కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడింది. ఇలాంటి కేసెస్ ఇంతకు ముందు కూడా జరిగాయి. పొలిటికల్ లీడర్స్ ర్యాలీస్లో ఎంతోమంది చనిపోయారు. పొలిటికల్ లీడర్స్కి ఇక్కడ వచ్చింది ఏమీ లేదు. మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మీరు వెళ్ళి చావండి, పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లారు? అక్కడ చనిపోయిన వారిలో దాదాపు 10 మంది చిన్నపిల్లలు, 16 మంది ఆడవారు. ఆడవారికి యాక్చువల్లీ కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో ఆడవారు ఇలాంటి ర్యాలీస్కి దూరంగా ఉండాలి. సో ఈ విధంగా 5 పాయింట్స్ ఏంటి అంటే విజయ్ కావాలనే లేటుకు వచ్చాడు, పోలీసులు సరిగ్గా మేనేజ్ చేయలేదు, పవర్ను ఎవరో తీసేశారు, సౌండ్ సిస్టమ్ను కట్ చేశారు, సరిగ్గా వినపడలేదు అని చెప్పి ప్రజలు తోసుకున్నారు, ప్రాపర్గా ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఆకలితో ప్రజలు ఫెయింట్ అయ్యారు. అండ్ కోఆర్డినేషన్ అంటే పోలీసులకు టీవీకే లీడర్స్ మధ్య కోఆర్డినేషన్ లేదు, సరైన సేఫ్టీ ప్రోటోకాల్స్ లేదు. సో ఈ విధంగా 5 రీజన్స్ ఉన్నాయి. మేము తప్పితే తమిళనాడును ఎవ్వరూ ఏలకూడదు అని చెప్పి డిఎంకే పార్టీ చాలా గట్టిగా రాజకీయాలు చేస్తోంది. స్టాలిన్ గారు ఆ రాత్రికే కరూర్లో దిగారు, హాస్పిటల్లో ఉన్న ఆ ప్రజలను పరామర్శించారు. సో ఈ విధంగా ట్విట్టర్లో ఒక యుద్ధమే జరుగుతోంది. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఒకవేళ ఉంటే ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.